హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుస్తాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడైతే నిజంగా ఇవి ప్లాస్టిక్ బియ్యం లానే ఉన్నాయి. ఇక్కడైతే నేను ప్లాస్టిక్ బియ్యాన్ని నూరుతున్నాను. నూరితే ఏమన్నా మెదుగుతాయేమని చూస్తే మెదగట్లేదండి. బియ్యం నానిన తర్వాత కనుకైతే చేత్తో పట్టుకొని నలిపితేనే అవి నలుగుతున్నాయి, కానీ నానక తలికి మాత్రం దంచినా కూడా అవి మెదగట్లేదు, మెత్తగా రావట్లేదు. అదే వాటర్ లో ఉన్నప్పుడేమో నున్నగా జారిపోతున్నాయి. వాటర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇలా బంకలు జాగుతున్నాయి. ఆ బంక కూడా ఎలా అంటే, మనం అన్నం గనక వండిన అన్నం గనక పట్టుకొని నలుపుతాం చూడండి, మెతుకుని. ఆ మెతుకుని పట్టుకొని నలిపితే ఎంత బంక జాగిద్దో, ఇక్కడ ఈ గింజ అనేది అంత బంక జాగుతుంది. ఇంత బంక జాగుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాటర్లో వేస్తే వాటర్లో నున్నగా జారిపోతా ఉంది. ఇది రోజుల్లో కనుకైతే ఇవి వాడినా వాడకపోయినా పండగప్పుడు మాత్రం కంపల్సరీ వీటితోటే మనం చెక్కలు వండినా, చక్రాలు వండినా, అరిసెలు వండినా కూడా ఇవే వండాలి. కాకపోతే ఈ రోజు నేనేంటంటే ఇక్కడ చెక్కలకి బియ్యం కడిగి పోద్దాం కదా అన్న ఉద్దేశంతో చింక్ దగ్గర తీసుకెళ్లి ట్యాప్ తిప్పి గిన్నెలో ఉన్న బియ్యాన్ని కడుగుతా ఉంటే కడిగే కొద్దీ అవి పైకి తేలుతా ఉన్నాయి. ప్లాస్టిక్ బియ్యం ట్రిప్కి ఒక 4 అని 5 అని 10 అని అలా తేలుతా ఉన్నాయి. ఏంటో తేలుతున్నాయి అని చెప్పేసి ఇంకా ఎక్కువ సార్లు కడిగితే అక్కడే చాలా వరకు పోయినాయి. మనం బియ్యం కడిగి నీళ్లు వంపేటప్పుడే పోయినాయి. తర్వాత సరే ఇంకా ఇక్కడ అవ్వలేదులే అని చెప్పేసి తీసుకొచ్చి క్లాత్ మీద పోస్తుంటే, క్లాత్ మీద పోసేటప్పుడు కూడా మనం బియ్యం ఏదైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని నెరుపుతా ఉంటే నెరిపేటప్పుడు చేతికి కరుచుకుంటుంది అక్కడక్కడ గింజొచ్చి. ఎందుకు కరుచుకుంటుందా అని చెప్పేసి అవి చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా గింజలు చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఏర్దామని చూస్తే మనం పట్టుకొని తీస్తుంటేనే చేతికి కరుచుకుపోతుంది అది. అలానే ఆ పక్కనున్న బియ్యానికి కూడా కరుచుకుంటుంది. కరుచుకొని అది వదలట్లేదు. అదే కనుక మనం కొంచెం తడి చేసుకున్నాము అంటే ఆ తడికి మళ్ళీ అది ఏంటంటే ఊరికనే వదిలేసి నున్నగా జారిపోతుంది. ఇది నిజంగా ప్లాస్టిక్ బీమా లేకపోతే ఇంకేదన్నా పిండి బీమా ఏమన్నా ఏందన్నది నాకైతే తెలియదు. ఎవరికన్నా తెలిస్తే మాత్రం కామెంట్స్ లో చెప్పండి. అసలు అది ఏంది అన్నది. కొంతమంది ఏమో తినొచ్చు, ఇవి హెల్త్ కి మంచిది అంటున్నారు, కొంతమంది ఏమో తినకూడదు ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు. ఏదేమైనా ఇది మాత్రం నున్నగా జారిపోతుంది. ఇది ఫలానా అని చెప్పడానికి నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. నేను ఛానల్ బట్టి ట్రై చేస్తున్నాను అదేందో చూద్దాము తెలుసుకుందామని, కానీ ఏం అర్థం కాలేదు. ఇక దీన్ని అయితే ఇలా చేశాను. చేసిన తర్వాత ఈ ఉండను తీసి అది నలిపితే అది గట్టిగా ఉండయింది. మళ్ళీ వాటర్లో వేయగానే మొత్తం ఇచ్చిపోయి మళ్ళీ నున్నగా ప్లాస్టిక్ లాగానే జారిపోతా ఉంది. ఆ జారిపోయేదాన్ని చూద్దాం కదా అని చెప్పేసి నూరదాం కదా అని చెప్పేసి కింద బండ మీద వేసి నూరితే ఆ నూరినప్పుడు అందులో ఉన్న బియ్యపు గింజలు మాత్రమే మెదిగినాయి, కానీ ఈ ప్లాస్టిక్ అనుకుంటుంది ఇదైతే అసలు మెదగలేదు. చూడండి ఎంత నున్నగా వచ్చినాయి. వాటర్లో వేయగానే మళ్ళీ ఒకదానికి ఒకటి ఇచ్చిపోతుంది. అసలు అది పట్టుకోవట్లేదు. ఎంత నలిపినా కూడా నలగలేదు. అదే బియ్యపు గింజ అయితే చేత్తో మనం నలిపినా కూడా నలిగిద్ది. ఇదైతే నలగలేదు, నూరినా కూడా నలగలేదు. కాబట్టి ఇదేందన్నది ఎవరికన్నా తెలిస్తే మాత్రం కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడింది. చాలా మందికి డౌట్ ఉంది అసలు ఈ ప్లాస్టిక్ తినొచ్చా తినకూడదని. ఎవరికైనా పూర్తిగా తెలిస్తేనే కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.